Hey, don't ever let somebody tell you you can't do something. Not even me. All right? All right. You got a dream, you got to protect it. People can't do something themselves. They want to tell you you can't do it. You want something, go get it. Period. అన్నీ పోయిందని బాధపడద్దు నాన్న. తిరిగి లేచి పరిగెట్టు. నాన్న నేనున్నాను, చూసుకుందాం. రాఘవ, హాయ్ అందరికీ. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో తెలీదు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకప్పుడు యుద్ధానికి వెళ్ళిన వాడు గెలిచి తిరిగి వస్తే వాడిని వీరుడు ధీరుడు అని అంటారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో వాడు ఏం ప్రూవ్ చేసుకోనక్కర్లేదు. జస్ట్ వాడి దగ్గర మనీ ఉంటే చాలు, వాడే అసలైన మొగాడు, వాడే అసలైన రాజు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒకప్పుడు ఆడపిల్ల వద్దు, అబ్బాయిలే కావాలి అనుకున్నారు, బాగుంది. బట్ అదే అబ్బాయి లైఫ్లో ఏది సాధించలేకపోతే సొసైటీలో ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇవ్వరు? సొసైటీ దాకా ఎందుకు, ఇంట్లో వాళ్ళే సపోర్ట్ ఇవ్వరు. ఎక్కడో రేర్ కేసెస్లో ఇస్తారు. ఈ రోజు దాకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. స్కూలింగ్ ఏజ్లో బాగుంటుంది, చక్కగా డాడీ సంపాదించిన మనీ, అమ్మ చూపించిన ప్రేమ అన్నీ బాగుంటాయి. పెరిగే కొద్దీ ఒక్కొక్కటి తెలుస్తుంది, కానీ ఏం చేయలేం. ప్రతి అమ్మాయి ఎప్పుడో ఒకప్పుడు అనుకున్న కామన్ డైలాగ్, నేను అబ్బాయిగా పుట్టి ఉంటే బాగుండనే అని. కానీ నిజానికి అమ్మాయిలు ఎంత సఫర్ అవుతారో అబ్బాయిలు కూడా అంతే సఫర్ అవుతారు, కానీ చెప్పుకోరు అంతే. ప్రతి అబ్బాయికి ఏదో సాధించాలని, ఫ్యామిలీ కోసం ఏదో చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చోట బాగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు. దాని అర్థం వాళ్ళు ఏం సాధించలేరని కాదు, కాకపోతే టైం పడుతుంది. దాన్ని అర్థం చేసుకున్న ఏ పేరెంట్ అన్నా తప్పకుండా ఏదో ఒక రోజు మీ కొడుకు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాడు. మ్యాక్సిమం చాలామంది అబ్బాయిలకి లవ్ ఫెయిల్యూర్ అయ్యే ఉంటుంది. కొంతమందికి జాబ్ లేదని పెళ్ళికి ఒప్పుకోకపోవడం, కొంతమందికి క్యాస్ట్, ఇంకొంతమందికి డిఫరెంట్ రీజన్స్. కానీ అందులో కొంతమంది ఈ రోజు దాకా వాళ్ళు లవ్ చేసిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడరు. సక్సెస్ కోసం ప్రతి సెకండ్ ట్రై చేస్తారు, ఎవరి సపోర్ట్ లేకపోయినా. కానీ రిజల్ట్ రాదు. లైఫ్లో ఏమన్నా చేయగలగనా అన్న డౌట్ పెరుగుతుంది. చాలని జీతంతో బ్రతకాలి కొన్నిసార్లు. ఇంట్లో వాళ్ళ కడుపు నింపడం కోసం తను కూడా పస్తులుంటాడు, ఇష్టం లేని జాబ్ కూడా చేస్తాడు. చాలామంది అబ్బాయిలకి వాళ్ళ మదర్ దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలాంటిది కొడుకు జీవితంలో ఏది సాధించకపోతే ఆ తల్లి కళ్ళలో నుండి వచ్చే కన్నీళ్లు ఏ కొడుకు చూసి తట్టుకోలేడు. ఇంట్లో నాన్న టెన్షన్స్ చూసి ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది, కానీ ఏం చెయ్యలేం. అప్పుడు చాలా బాధేస్తుంది. ఒక అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా తను నవ్వుతుంటాడు అంటే దాని మీనింగ్ ఆ అబ్బాయికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అని కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తను చిరునవ్వుని వదులుకోడు అని అర్థం. అలాంటి అబ్బాయిలని లైఫ్లో ఎప్పుడు మీరు వదులుకోకూడదు, ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉన్నారు ఈ కాలంలో. మంచి నాలెడ్జ్ కోసం చదువు అన్న పేరెంట్స్ కన్నా మంచి జాబ్ కోసం చదవమనే పేరెంట్సే ఎక్కువ ఉన్నారు. అందుకే మనం ఎన్ని బీటెక్లు చేసినా ఏదైనా రిపేర్ వస్తే మెకానిక్ దగ్గరికి వెళ్లాల్సిందే. ప్రతి అబ్బాయి నైట్ పడుకునే ముందు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో ఒక్కసారిగా కళ్ళ ముందు కనపడుతుంది. కనపడిన ప్రతిసారి లైఫ్లో ఒక మెట్టు పడిపోతూనే ఉంటారు, కాన్ఫిడెన్స్ పోతూనే ఉంటుంది. అబ్బాయిల జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. మన ప్రెసెంట్ సొసైటీలో ఎవరన్నా అబ్బాయిలు గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ లేకుండా ఉన్నాడంటే అది మహాపాపం. చుట్టాల నుండి పక్కింటి వాడు కూడా అడుగుతాడు, కానీ చదివిన చదువుకి మనసుకు నచ్చిన పని చేయాలని ఏ అబ్బాయికి ఉండదు చెప్పండి. ఇంట్లో నాన్న పడే శ్రమ చూడలేక జాబ్ శాలరీ తక్కువ ఇచ్చినా, జాబ్ నచ్చకపోయినా వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి నేనేం చెప్పను. ఎందుకంటే మీలాంటి అబ్బాయి ఉన్నందుకు మీ పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. తొందరలోనే మీరు కోరుకున్నది సాధిస్తారు. ఇల్లు గడవడానికి మిడిల్ క్లాస్ అబ్బాయిలు జీవితంలో చాలా సాక్రిఫైస్
సాక్రిఫైసెస్ చేస్తారు. ఇన్ఫాక్ట్ నచ్చినవన్నీ సాక్రిఫైస్ చేస్తారు. నిజంగా లైఫ్లో లక్కీ ఎవడంటే వాడు పుట్టక ముందే వాళ్ళ పేరెంట్స్ వాడి కోసం చాలా డబ్బులు సంపాదించిన వాడే అంత లక్కీ ఇంకా ఎవరుండరు. ఇలాంటి బాధలన్నీ దిగమింగుకొని నలుగురితో నవ్వుతో హ్యాపీగా గడుపుతారు అబ్బాయిలు. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే సక్సెస్ కదా, ఊరికే రాదు. సక్సెస్ రాక ఇంకా చాలా మంది అబ్బాయిలు ఉన్నారు మన సొసైటీలో. గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, సొసైటీని పట్టించుకోకుండా ఇంకా మిమ్మల్ని మీ గోల్ వైపు వెళ్ళమని మీ పేరెంట్స్ చెప్తే బిలీవ్ మీ, వాళ్ళ కోసం మీ లైఫ్లో ఏం వదులుకున్నా తప్పలేదు. ఎస్, ద టైప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ బాయ్స్ డు ఎగ్జిస్ట్. వీ టు హ్యావ్ పెయిన్స్, ప్రాబ్లమ్స్, టీయర్స్, విషెస్. బీయింగ్ ఎ గర్ల్ ఇస్ డిఫికల్ట్, బట్ బీయింగ్ ఏ బాయ్ ఇస్ నాట్ ఈజీ. వీడియో నచ్చితే లైక్, కామెంట్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.